జనరల్లీ ఆటో డ్రైవర్స్ మన హైదరాబాద్ ని నడిపిస్తారు. నేను ఒకప్పుడు చేసే పటాస్ ప్రోగ్రామ్ ఒక ఇద్దరు బాగా నడిపించారు కొన్ని సంవత్సరాలు. ఆ ఇద్దరిని ఇక్కడ తీసుకొస్తున్నా. ది బెస్ట్ ఆఫ్ పటాస్, మై జాన్ జబ్బల్ భాస్కర్ అండ్ యాదమ్మ రాజు. యాంకర్ రవి గారితో దిగుతారు ఫోటో. ఈ రోజు మా కంటెంట్ వచ్చేసి ఆటో. ఇంద్రజ గారితో దిగుతారు ఫోటో. మన కంటెంట్ వచ్చేసి ఆటో. ఆటో రవణ, మన హైదరాబాద్ లో ఆటో వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. కొందరు జర ఎట్లుంటారు అంటే మనలాగా మాస్. సో బస్ స్టాప్ లో ఒక ప్యాసింజర్ ఒక ఆటో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఇక్కడ ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరు మనోభావాలు దెబ్బతీసడానికి అది నువ్వు చేసిన తర్వాత డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను బస్ స్టాప్ లో ఒక ఆటో డ్రైవర్ ని, ఆయన ప్యాసింజర్. क्या यार वो गिराकी सुन के बहुत दिन से ऐश बैठ गई. हेलो 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 आगरा तमड़ो अरे अरे ना मूठ अरे तमड़ो बैठ जा एटो अरे बैठ जा अरे तमड़ो एटो अरे आप तमड़ो ए आप एक मिनट भाई మొత్తం 300 అయింది. దేనికి 300 అయింది? సికింద్రాబాద్ నుంచి పంజాగుట్టకు వచ్చిన. అరే ఓ నా చెత్త రోడ్ అవతల వడేని పోతున్నా. అది ఫస్ట్ చెప్పాలి కదరా దివానే. చెప్పని నురుతున్నావు 300 ఎందుకు దింపొద్దు ఇప్పుడు మళ్ళా. నెల అయితేనే నాకు 100 రూపాయలు కావు. అదే 100 రూపాయలు ఎందుకు బొక్క అని చెప్పి రోడ్ అవతల వడేని పోతున్నా. 300 అయితే ఎక్కడికి వెళ్ళారా నేను? అవులా వాళ్ళు దొరికి పొద్దున ఏడికెళ్ళి నడుచుకున్నావా ఏడికెళ్ళి దొరుకుతారేమో రా. సో ఇట్లా కొందరు ఉంటారు నార్మల్ గా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్ గా స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ తో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను స్టూడెంట్ అన్న ఆటో డ్రైవర్. ఇది కొంచెం నన్ను మన పంజాగుట్ట దగ్గర డ్రాప్ చేయాలి. ఇంటర్వ్యూ ఉంది 11:30. పో మరి నేను పోతాను. ఇంటర్వ్యూ ఉంది రావా? నాకు చదువు రాదు, నేను వచ్చి నన్ను దింపడానికి రా అన్న. నేను దింపడానికి కూర్చో. మారడబాలే అడావుడా దుకాణే కుక్కడబాలే రాలే పోదాం కూర్చో. అడావుడా దుకాణే మారడబాలే కుక్కడబాలే రాలే అన్న. ఇది ఇంటర్వ్యూకి ఇంకా 5 రావాలి. 5 ఎందుకన్నా? అరే షేరింగ్ ఆటో రా, 5 అయితే పోతారు. నేను 5 మంది పైసలు నేనే ఇస్తా. అరే తమ్ముడు అన్న, నేను నిజాయితీగా పని చేస్తా. ఒకరి దగ్గర తీసుకో. అయిపోయింది కుక్కడపల్లి హైదరాబాద్ అడ్డగుట్ట రావాలి దుకాణం రావాలి. పంజాగుట్ట కుక్కడపల్లి అమీర్పేట రావాలి. అరే రాలేదు ఆయన, వాడు పోతలేడు. నేను పైసలు ఇస్తా కూర్చో. గిరాక నా కస్టమర్ పట్టుకొచ్చిన. ఇంకా 4 రావాలి. కుక్కడపల్లి అడ్డగుట్ట దుకాణం అన్న రా అన్న. నేను కాలు మోక్తా కూర్చోరు అన్న. వచ్చినమే ఇంకొకరు రావాలి. నువ్వు కాకపోతే 100 ఆటోలు ఉంటారా? ఏం మూత మరేంది నాకు అర్థం కాదు. అగో అన్న జర పంజాగుట్ట కాడికి పోతా, ఇంటర్వ్యూ టైం అవుతుంది. సరే కూర్చో. అబ్బా అది ఎక్కించుకో. ఎందుకే ఒక్కనే ఉన్నావు ఇంకో 5 కానీ అది కాదు. లేట్ అవుతుందన్నా. లేట్ అయితే నువ్వు నాకు సంబంధం లేదు. పంజాగుట్ట ఇంటర్వ్యూ నిండిపోయింది. అయిందా? బాగా అన్న ప్లీజ్ అన్న, లేట్ రాలేదు. నీ వల్ల నాకు 300 బొక్క. ఆగరా 2 నిమిషాలు. ఆగరా 2 నిమిషాలు అంటే ఓడిస్తారా పైసా? 300 నేను ఇస్తా. ఇగో నడు పో. ఇంటర్వ్యూ పేపర్ రాయి. ఇగో దమాక్ పని చేస్తే పైసలు చెప్పినవి ఏదన్నా ఒంతీరా. ఇంకా 300 ఉన్నాయి. పో ఏం కావాలి నడురి. సో ఇట్లా కొంతమంది ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఫెయిల్యూర్ అంటే ఆటో అయినా లవ్ చేసి ఫెయిల్ అయిపోతాడు కదా. ఆటో ఫెయిల్ అవుతాడా అన్న? ఆటో నడుపుకున్నట్టు అయినా లవ్ ఫెయిల్యూర్ అయ్యిండు. నేను ప్యాసింజర్. ఓకే డన్. ఓకే హలో ఏంటి నీ వల్ల ఆటో కొన్నా
నేను రోజు పొద్దుగాల కాలేజ్ దింపాలా ఇంటికాడ దింపాలి ఎట్లా కనిపిస్తాను నీకు నేను హలో వస్తున్నా అర్జెంట్ వస్తుంది చంపేస్తారా నేను అన్న అర్థమైందా అన్న ఒరే ముక్కలు ప్లీజ్ కాలు మొక్కితే అర్థం చేసుకో ప్లీజ్ నీ దండం పెడతా ఏంటి తమ్ముడు కొంచెం గీడి దాకా ప్లీజ్ అర్థం చేసుకో లేట్ అవుతుంది ఏంటా ఒక్క నిమిషం ఏంటి తమ్ముడు అన్న ఏమైంది సికింద్రాబాద్ వాళ్ళ కూసో అదే ప్లీజ్ అని అర్థం చేసుకుంటలేను కాపాడండి అర్థమైందా ప్లీజ్ అర్థం చేసుకో వాడు ఎవరు నంబర్ చెప్పు అన్న ఎడువాలి ఇలా ఉన్నా బెటర్ నువ్వు అరే మధ్యలోకి వచ్చినాక ఏడుకోవాలర్థమైందన్న ఒక్క నిమిషం తమ్ముడు ప్లీజ్ అర్థమవుతుంది ఎవరు ఆటో ఆటోలో ఎందుకు కూర్చున్నావు ఏంటి మమ్మీ ఎవడీడు నాకు తెలుసురా అన్న ఆటోలో కూర్చొని ఆటో దొంగతనం చేద్దామని ప్లాన్ చేస్తే నేను కాదన్నా ఎందుకు కూర్చోవు నా ఆటోలో ఎందుకు కూర్చోవు నువ్వే కూర్చోబెట్టినా నేను నా పిల్లతో ఫోన్ నిన్న ఎప్పుడు కూర్చోమన్నారు అన్నప్పుడు ప్యాసింజర్ వచ్చి సికింద్రాబాద్ అన్న కదన్న నేనే అన్నది నువ్వా అన్న అడుగుతాము ఎడికి సికింద్రాబాద్ అన్న పో నడుచుకుంటా ఇది ఇట్లుంటది అన్న ఇప్పుడు కొత్తగా ఆటో కొంటాడు ఆటో కొని ఒక అమ్మాయి వస్తే ఎట్లా ఇంప్రెస్ చేస్తా చూద్దాం ఎక్స్క్యూజ్ మీ కమ్ కమ్ కూసో ఇక్కడ సారీ సికింద్రాబాద్ వెళ్ళాలి ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్ ఒక మంచి పాట మోసం చేశావే నా ప్రేమకు ఊపిరి తీశావే తప్పంతా నీదేనని నన్ను దోషిని చేశావే ఐ థింక్ మీరు లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు ఏంటి స్టైల్ కొత్తది ఉంది ఏంటి హెయిర్ కటింగ్ అబ్బాస్ అయ్యో నాకు ప్రైవేట్ బస్ తెలుసు ఈ గవర్నమెంట్ బస్ తెలుసు ఈ అబ్బాస్ ఏంటి కొత్తదా అది అమ్మాయినండి అమ్మాయి సారీ సో కొంచెం స్పీడ్ వెళ్తా ఏడుకోవాలి సికింద్రాబాద్ అండి 200 అయితే నీ గురించి ఫ్రీ ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం గప్ చిప్ తినాలి మధ్యలో ఆపుతారా నీ గురించి గప్ చూపింది పిజ్జా గిట్టే తిని పోదాం ఓకే సికింద్రాబాద్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ భయ్యా ఏమన్నా భయ్యా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా నీ గురించి నేను పైసలు వద్దు ఫ్రీగా డ్రాప్ చేస్తాను అవును అంతవరకు బాగుంది ఓకే భయ్యా అది కాదండి భయ్యా ఇంత ముందు ఇట్లా అట్లనే లవ్ ఫెయిల్ ఎందుకు అయితేనా ఎక్కిన ప్రతిదీ భయ్యా థ్యాంక్ యూ ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను అది కాదండి అయ్యో ఓకే భయ్యా సారీ మ్యామ్ దగ్గర నుంచి కామెంట్ తీసుకునే ముందు అసలు ఒరిజినల్ గా ఉన్న ఆటో వాళ్ళందరూ ఎంత దాకా ఇక్కడ చేసిన పర్ఫార్మెన్స్ తో కనెక్ట్ అయ్యారు అది అర్జెంట్ వచ్చి కూర్చొని వెళ్ళిపోయి ఉంటారు కదా అది కనెక్ట్ ఆ షేరింగ్ ఆటోది ఓకే ఇంకోటి కొంతమంది దారిలో ఇట్లా ఫాస్ట్ అంటారు సరే రమేష్ గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది చాలా బాగుందిరా మూవీ టీమ్ సమ్మేళనం మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది లెట్స్ స్టార్ట్ విత్ ప్రియా It was very funny, and for me, my favorite was the first time. మరి ఇటువైపు రవి గారు అఫ్ కోర్స్ ఆటో అంటే అందరికి కనెక్ట్ అవుతుంది. ఐ వాంట్ షేర్ అ వెరీ స్వీట్ ఇన్సిడెంట్. ఎక్కువ కోపాలు వస్తుంటాయి మనకు ఆటో డ్రైవర్స్ ఎందుకు ఇలా నడుపుతున్నారు కానీ ఒక ఇన్సిడెంట్ 6-7 years బ్యాక్ ఐ హ్యాడ్ టు టేక్ అన్ ఆటో విత్ మై మమ్. ఫాస్ట్గా వెళ్ళు భయ్యా, తొందరగా వెళ్ళు అని. ఆల్ ది టైమ్ ఫోన్ లో ఉండే అనమాట. ఫోన్ లో ఏదో స్ట్రెస్ఫుల్ దీంట్లో ఉండే. ఆ ఫోన్ స్ట్రెస్ లో అంటే డ్రైవ్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. రెడ్ సిగ్నల్ జంప్ అవుతున్నాడు, ఎవడు అడ్డం వచ్చినా పట్టించుకోవట్లేదు. ఫైనలీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ నేను అమ్మ దిగిపోయాం. అమ్మ దిగిపోయినాక మా అమ్మ కొంచెం కేరింగ్ అవుట్ ఆఫ్ లవ్, అది ఏమైందమ్మా మంచిది కాదు, మీ ఇంట్లో అమ్మ నాన్నకి పెళ్ళై ఉండొచ్చు, ఉంటారు కదా, కొంచెం జాగ్రత్తగా నడుపు, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని. లేదు మేడం, మా ఆవిడకి అక్కడ డెలివరీ అవుతుంది, ఆ స్ట్రెస్ లో ఉన్నాను అన్నాడు.
మీ ఆవిడకి డెలివరీ అయితే నువ్వు మమ్మల్ని ఇక్కడ ఎందుకు దింపినావు, నువ్వు ఫస్ట్ వెళ్ళేదిండా అంటే మీరు ఎక్కిన తర్వాత కాల్ వచ్చింది డెలివరీ అవుతుందని, ఫస్ట్ డ్యూటీ కదా మేడం దింపేసి వెళ్దాము అని అన్నాడు. వాళ్ళు ఆ ఇచ్చే ఇంపార్టెన్స్ కస్టమర్ కి ఆల్ ది వైల్ ఆ రోడ్ మీద తిట్టుకుంటూనే ఉండే, ఎందుకు ఇలా నడుపుతుండే ఎవరికైనా ఏమైనా అయితే ఏమైతే అది ఇది. బట్ లాస్ట్ ఆ కాస్ట్ తెలిసిన తర్వాత సెల్యూట్ మ్యాన్, సెల్యూట్ టు యూ. సో నా ఓవర్ టు యూ ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు అండ్ యాదమరాజు గారు, ఈ మధ్య కాలంలో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్ స్కిట్. చాలా సార్లు రాజు నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ వి హ్యావ్. అండ్ భాస్కర్ గారు నాకు కూడా వినబడింది, ఆయన కొట్టిన దెబ్బ ఇక్కడ వినబడింది. బట్ అయినా గానీ the way you took it and stand back kada, oh my god, that is really great. Thank you so much Indruja garu, and thank you so much Bhaskar and Adam Raju. Thank you guys, thank you.